ప్రార్థన చేసుకున్నాను. మహాపరిషుడు మహాగండు సర్వశక్తి రాజా మీ బంగారాన్ని పదాలు కలిసి తీసుకొచ్చి చేయించుకున్నాను. అంత విధంగా ఈ సమయాన్ని నాకు ఏర్పాటు చేసిన విధానం బట్టి మార్చుకుంటారు. నిలబడి నేను కలిసి నిలబెట్టిన అవంతైతే మాట్లాడించింది నా సహాయం చేయించాను. ఏదో ప్రభా నీ కోసం నేను 2 మాటలు మాట్లాడాలని దేవా నేను నిలబడిన ప్రవర్ణించడం అయితే నాకు అవకాశాన్ని మనం చేసే వరకు స్తుతించి ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ఎన్నిక లేని నాకు దేవుడి అవకాశాన్ని ఇచ్చాడు. మొట్టమొదటిగా దేవాదేవునికి వందనాలు తెలియజేస్తాను. అదేవిధంగా శాలయం ప్రార్థనా మందిర పాస్టర్ గారి విజయచంద్ర గారికి, అలాగే శాలయం ప్రార్థనా మందిర కుటుంబ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. యేసుప్రభు వారు 6 గంటల సేపు శిలువ పైన ఉన్నారండి. లాస్ట్ అవర్లో ఈ 7 మాటలు యేసుప్రభు వారి నుండి విన్నాం. యేసుప్రభు వారి మరణం చూసుకున్నట్లయితే చాలా బాధాకరమైనది, చాలా ఘోరమైనది. ఆ యొక్క మాటలే పాస్టర్ గారి రూపంలో కానీ లేకపోతే మనం ఆ టీవీలో చూసినప్పుడు కానీ మనమే ఏడుపు చేస్తూ ఉంటాం. కానీ ఆ శ్రమల గుండా యేసుప్రభు వారు అసలు ఎలా వెళ్ళారు, అసలు ఆయన పరిస్థితి ఏంటో చూద్దామండి. నేను 2 నిమిషాలు చెప్తాను. అది 2 నిమిషాలే, 5 మినిట్స్లో నేను క్లోజ్ చేస్తానండి. యేసుప్రభు వారి పరిస్థితి ఎలా ఉంది, ఆ సెలవుకి ఆయన ఎలా వెళ్ళారు అన్న ఒక అంశం ఒకటి. 2 ఆ దొంగ ఎలా మార్పు చెందాడు అన్నది. ఈ 2 మాటలు మాత్రమే నేను పంచుకుంటానండి. అయితే మన ధ్యానాంశమైన నాకు ఇవ్వబడిన మాట చదువుకుందామండి. లోకసువార్త 23:39 వేలాడదీయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయన దూషించు, నీవు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. అయితే 2వ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటిని తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పుదము చేయలేదని చెప్పి యేసుప్రభు వారి ఈ దొంగ యేసుప్రభు లోకసువార్త 23:39-42 వరకు చదువుకున్నామండి. ఈ దొంగకి యేసుప్రభు వారు సమాధానం ఇస్తున్నారు. దానికి ముందు యేసుప్రభు వారి పరిస్థితి ఏంటి, అసలు అక్కడ వరకు రావాల్సిన అవసరం ఏందో చూసుకుందామండి. యేసుప్రభు వారు శిలువలో వేలాడిన రోజుకి యెషయా గారు 700 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనం చెప్పారండి. యేసుప్రభు జీవితంలో ఏం జరిగినప్పటికీ అది ప్రవచన రూపంలోనే జరిగింది. 2వది తండ్రి అయిన దేవుడి చిత్తం ప్రకారమే జరిగిందండి. 700 సంవత్సరాల క్రితం యెషయా భక్తులు చెప్తూ ఉన్నాడండి. యెషయా గ్రంథం 53:12 కాక గొప్పవారితోనూ నేను అతనితో పాలు పంచి పెట్టుకుందును, గనులతో కలిసి అతను పొలసము విభాగించును, ఏలయనగా మరణము నొందినట్లు అతను తన ప్రాణము దారిపోసెను, అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. ఈ విధంగా ఈ మధ్యలో మాట చూసుకున్నట్టే అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను అంటే అతిక్రమం ఎవరు చేశారండి. సిలువలో ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఎడం పక్క ఒక దొంగ, కుడి పక్కన ఒక దొంగ నిలబడి ఉన్నారు. వారైతే పాపం చేశారు, కానీ యేసుప్రభు వారు ఎటువంటి పాపం చేయలేదు. కానీ లేఖనం నెరవేర్చడం కోసం అతిక్రమం చేయ వారిలో ఎంచబడిన వాడేనని ఆ యొక్క లేఖనం నెరవేర్పును మనం చూస్తున్నాం. యేసుప్రభు వారి ద్వారానే శిలువ మరణం వచ్చిందని కాదు, కానీ రోమా సామ్రాజ్యంలో చట్టాల్లో శిలువ మరణం ఎప్పటి నుండో ఉందండి. కేవలం యేసుప్రభు వారి కోసం ఈ చట్టం తీసుకురాలేదు. శిలువ మరణం ఎవరికి వేస్తారంటే, ఆ రోజులో రోమ సామ్రాజ్యంలో అనేక మంది తప్పులు చేసిన వాళ్ళకి, నరహంతకులు, బందిపోటు దొంగలు కానీ, సమాజం నుండి వెళ్ళిపోయే వారు కానీ, రాజద్రోహులు కానీ అవహేళన చేస్తూ శిలువ మోస్తూ తీసుకెళ్లి శిలువ వేసేవాళ్ళు. కానీ యేసుప్రభు వారు ఎటువంటి తప్పు చేయనప్పటికీ యేసుప్రభు వారు శిలువ వేయడం జరిగింది. అదే హేళన చేయాలనే ఉద్దేశంతోనే మార్కు 15:27 మరియు కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని 2 బందిపోటు దొంగల్ని ఆయనతో కూడా శిలువ వేశారు. కింద ఫుట్ నోట్లో చూసుకుంటే అండి, అనేక ప్రాచీన ప్రతుల్లో అప్పుడు ఆయన అక్రమకారులు ఒకడుగా నిలిచబడింది అని చెప్పు లేఖనము నెరవేర్చబడింది. అంటే అతిక్రమం చేయకపోయినా సరే ఆ ఇద్దరి మధ్య, ఆ ఘోరమైన దొంగల మధ్య సిలువ వేయబడాలని దేవుడు లేఖనం యెషయా ద్వారా సెలవిచ్చిన ఆ లేఖనం నెరవేర్పడింది.
ఇది మనం దీన్ని బట్టి చూస్తే యేసుప్రభు వారి శిలువ మరణం అనేది అనుకోకుండా వచ్చిందంటారా? యాక్సిడెంట్ కాదు. దేవుని దృష్టిలో యాక్సిడెంటల్ గా జరిగేది ఏముంటుంది? దేవుని సిద్ధాంత ప్రకారం అపాయింట్మెంట్ ద్వారానే, అంటే యేసుప్రభు వారికి ఇలా జరగాలని ఉంది, అది జరిగింది. రెండవది దొంగ విషయానికి వచ్చినప్పటికీ, దొంగ విషయంలో అక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందంటే, యేసుప్రభు వారిని కొట్టేవాళ్ళు ఉన్నారు, హింసించేవాళ్ళు ఉన్నారు, చాలా మంది దూషించేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులే అంటారు, నువ్వు క్రీస్తు అయితే నువ్వు రక్షించుకోమని అంటారు. అక్కడ ఉన్న యేసుప్రభు వారిని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు, కొట్టేవాళ్ళు ఉన్నారు. ఆ సైనికులు ఏమన్నారంటే, నువ్వు రాజు అయితే నువ్వు పైన కిందికి వచ్చి కిందికి రాని సైనికులు మాట్లాడుతున్నారు. ప్రజలు ఆ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఉన్నారు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకోబోయా, ఎందుకు నీ బాధలన్నీ చెప్తూ ఉన్నారు. కానీ ఈ దొంగ కనీసం ఏం ఆలోచిస్తున్నాడు? అలా యేసుప్రభు వారి గురించి ఏ మంచి కూడా అక్కడ చెప్పట్లేదు అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ. కానీ ఈ దొంగ ఆలోచన ఎలా ఉంది, అసలు ఈయన ఎందుకు మార్పు చెందాడో తెలియదు. కానీ మత్తయి సువార్త 25:44 ప్రకారం ఆ దొంగ కూడా అంతకుముందు ఇద్దరు దొంగలు కలిపి యేసయ్య గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళంతా. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ దొంగకి ఆ యొక్క మార్పు ఎలా వచ్చిందో తెలియదు. కానీ నేను అనుకోవడం ఏంటంటే, చాలా ధైర్యం చేసుకుని ఆ దొంగ యేసుప్రభు నీ రాజ్యం వచ్చినప్పుడు నాకు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న చాలా మంది సాక్షులుగా నిలబడ్డారు. యేసుప్రభు వారి గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కానీ మంచిగా కాదు, కానీ అపహాస్యంగా వాళ్ళ యేసుప్రభు వారిని వారు దూషించడం జరుగుతుందండి. ఆ సాక్ష్యం ఏంటంటే, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు రక్షించుకోవచ్చు కదా, సైనికులు అన్నారు కదా, పైన అధికారులు అన్నారు కదా, నువ్వు క్రీస్తు అయితే పైన కిందకి రమ్మని, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకోమని చెప్పారు కదండి. అలాగే కొంతమంది స్త్రీలు కానీ పురుషులు కానీ మాట్లాడుకుంటున్నారు అపహాస్యంగా, అయ్యా నువ్వే కదా మాకు మా కుటుంబంలో ఒకరు చనిపోయినప్పుడు లేపావు, నువ్వే కదా పుట్టివాళ్ళకి కళ్ళు ఇచ్చావు, ఇట్లాంటి దయాలు పోగొట్టావు, ఇట్లాంటి అద్భుతాలు చేయగలిగి నువ్వు ఎందుకు చేయలేదని అపహాస్యంగా మాట్లాడతాం. అప్పుడు ఈ దొంగ ఆ అపహాస్యాన్ని చూడలేదు, కానీ వీళ్ళు మాట్లాడింది అపహాస్యం అయి ఉండొచ్చు, కానీ వీళ్ళు మాట్లాడిన సత్యమే కదా, ఈయనే కదా ఆ రోజు ఒక దయాలు బాగొట్టింది, ఈరోజే కదా ఈయనే కదా అద్భుతాలు చేసింది, ఈయన ఇలా హింసించడం ఏంటి అని చెప్పి ఒక దొంగ మనసులో అనుకుంటొచ్చని నేను అనుకుంటానండి. రెండోది ఏంటంటే, ఆ దొంగ మార్పు చెందడానికి కారణం ఏంటంటే, పిలాతు ఇలా రాయించాడండి. యోహాను సువార్త 19:19 మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడైన యేసు అని పై విలాసం రాయించి శిలువ మీద పెట్టాను. అంటే INRI అని బోర్డు శిలువ పైన పెట్టారు కదండి. అది కొంతమంది, అంటే ఇప్పుడైతే సోషల్ మీడియాలో వచ్చి పలానా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా తెలుస్తుంది, కానీ అప్పుడు తెలిసేది కాదు. ఈ INRI అని బోర్డు పెట్టారు కదా, ఆ బోర్డును చూసి కొంతమంది, ఓహో ఈయన నజరేతు వాడని యేసు అంటే ఈయన, మాకు ఒకప్పుడు ఈయన ఆహారం పెట్టాడు, మా సమస్యను పరిష్కరించారని చెప్పి ఆ శిలువ దగ్గర కొంతమంది మాట్లాడుకోవడం, ఆ దొంగను పట్టుకుందని నేను అనుకుంటున్నాను.